Hi children, welcome to Lakshmi Study Room. In this video, we are going to discuss the question and answers are improving your questions from the lesson Natural Substances from 7th class New Science textbook. It is a second lesson. Okay, let us move on to the questions. The first question is, write the difference between the acids and bases. సో ఇక్కడ ఆసిడ్స్ కి బేసిస్ కి డిఫరెన్సెస్ రాయమంటున్నారు అనమాట. సో మనం ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోవాలి. సో డిఫరెన్స్ బిట్వీన్ ద ఆసిడ్స్ అండ్ బేసిస్ అండ్ మేక్ ఏ టేబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ రైట్ acids here, then bases here. So acids have a sour taste. That means they have a sour in taste. ఇవి రుచికి పుల్లగా ఉంటాయి. సో bases have a bitter taste and soapy to touch. సో బేసిస్ అనేవి చేదుగా ఉంటాయి అండ్ అవి సోపీ ఇన్ టచ్ అంటే జారు స్వభావాన్ని కలిగి ఉంటాయి అన్నమాట. సో యాసిడ్స్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్. యాసిడ్స్ అనేవి మనం బ్లూ లిట్మస్ పేపర్ పెట్టగానే రెడ్ కలర్లోకి చేంజ్ అవుతాయి. సో బేసిస్ అనేవి ఇట్ టర్న్ రెడ్ లిట్మస్ టు బ్లూ. అండ్ యాసిడ్స్ చేంజ్ మిథైల్ ఆరెంజ్ టు రెడ్. యాసిడ్స్లో మనం మిథైల్ ఆరెంజ్ వేయగానే అది రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో బేసిస్ చేంజ్ మిథైల్ ఆరెంజ్ టు ఎల్. సో బేసిక్ సొల్యూషన్స్లో మనం మిథైల్ ఆరెంజ్ వేయగానే ఎల్లో కలర్లోకి ఇక్కడ రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట. సో ఫినాఫ్థలిన్ డస్ నాట్ చేంజ్ ఇట్స్ కలర్. ఫినాఫ్థలిన్ ఎటువంటి కలర్ చేంజ్ అవ్వదు. బట్ ఫినాఫ్థలిన్ టర్న్స్ టు పింక్ కలర్. సో ఫినాఫ్థలిన్ అనేది పింక్ కలర్లోకి మారుతుంది అనమాట. బట్ యాసిడ్స్తో ఎటువంటి కలరు చేంజ్ అవ్వదు. సో ప్రొడ్యూస్ హైడ్రోజన్ అయాన్స్ ఇన్ ద సొల్యూషన్. ఇవి ఏం చేస్తాయట, హైడ్రోజన్ అయాన్ సొల్యూషన్ని ఫామ్ చేస్తాయి. ఇవి హైడ్రోక్సిల్ అయాన్స్ని ఫామ్ చేస్తాయి అనమాట. ఇవి ఇక్కడ 5 డిఫరెన్సెస్ ఇచ్చాయి అనమాట, డిఫరెన్స్ బిట్వీన్ యాసిడ్స్ అండ్ బేసెస్కి. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, గివ్ ఎగ్జాంపుల్స్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేస్ ఇండికేటర్స్. సో మనకి యాసిడ్ ఇండికేటర్స్ బేస్ ఇండికేటర్స్కి ఎగ్జాంపుల్స్ ఇమ్మంటున్నారు అనమాట. So there are many types of acid and base indicators. Some of them are here. So here I gave 3. So natural indicators and synthetic indicators and olfactory indicators. The first one is a natural indicator. So indicators obtained from the natural sources called as a natural indicator. మనకి ప్రకృతిలో సహజంగా లభించేటటువంటి సూచికలు అంటాం అనమాట ఇండికేటర్స్ అంటే. ప్రకృతిలో సహజంగా ఉన్న పదార్థాల నుంచి లభిస్తే మనకి వాటిని న్యాచురల్ ఇండికేటర్స్ అంటారన్నమాట. ఎగ్జాంపుల్ లిట్మస్ పేపర్స్. మనకి లిట్మస్ పేపర్ ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతుంది అంటే లైకెన్స్ అనే ప్లాంట్స్ నుంచి తయారు చేస్తారనమాట. నెక్స్ట్ టర్మరిక్, పసుపు. అలాగే హైబిస్కస్, రెడ్ క్యాబేజ్, ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే న్యాచురల్ ఇండికేటర్స్ అనమాట. టర్మరిక్ అంటే పసుపును ఉపయోగించి కూడా మనం లిట్మస్ పేపర్ తయారు చేయొచ్చు. అలాగే మందార పూల ద్రావణాన్ని ఉపయోగించి మనం తయారు చేయొచ్చు. రెడ్ క్యాబేజ్ని ఉపయోగించి తయారు చేయొచ్చు. మీకు టర్మరిక్ ఇండికేటర్స్, హైబిస్కస్ ఎలా యూసేజ్ చేస్తారన్నది కింద డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను. సో వీటి న్యాచురల్ ఇండికేటర్స్ని ఎలా టెస్ట్ చేస్తారు. అలాగే ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, ఈ మిథైల్ ఆరెంజ్తో ఎలా చేంజెస్ అవుతాయి కలర్స్, బేసిస్తో ఎలా చేంజ్ అవుతాయి కలర్స్, అవి ఏ విధంగా బ్లూ లిట్మస్ని రెడ్ కింద మారుస్తాయి. ఇలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి మీరు యాక్టివిటీస్ చూస్తే మీకు ఐడియా వస్తుంది అనమాట. సో కంప్లీట్ లెసన్ ప్లేలిస్ట్ అంతా కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి ఒకసారి చూసుకోండి, మీకు ఇంకా అప్పుడు బాగా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ సింథటిక్ ఇండికేటర్స్. సో ఎన్ ఇండికేటర్ ప్రిపేర్డ్ ఆర్టిఫిషియల్లీ ఈజ్ నోన్ యాజ్ సింథటిక్ ఇండికేటర్. ఏదైనా ఒక ఇండికేటర్ని మనం ఆర్టిఫిషియల్గా అంటే ఫ్యాక్టరీస్లో వాటిలో కానీ తయారు చేసినట్లయితే, కెమికల్స్ని యూజ్ చేసి తయారు చేసినట్లయితే దాన్ని సింథటిక్ ఇండికేటర్ అంటారు అనమాట. ఎగ్జాంపుల్ వచ్చి మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్ ఇండికేటర్. మీకు ఇది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. అంటే యాసిడ్స్ మిథైల్ ఆరెంజ్లో వేస్తే ఏ కలర్ అవుతుంది, అదే బేసిస్లో వేస్తే ఏ కలర్ వస్తుంది, ఫినాఫ్థలిన్ వేస్తే ఏ కలర్ వస్తుంది, ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి యాక్టివిటీస్ మీరు చూడండి. 2 మీడియాలను కూడా పెట్టిస్తాను, మీకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం బోత్ మీడియాలో ఇస్తాను. చూసి మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి, ఓకేనా. సో నెక్స్ట్ ఆల్ఫాక్టరీ ఇండికేటర్. సబ్స్టెన్సెస్ విచ్ చేంజ్ their colors, change their smell when mixed with the acid or base are known as the olfactory indicators. సో ఇక్కడ వీటి ఇప్పటిదాకా మనకి న్యాచురల్ ఇండికేటర్స్ ఎందుకంటే సింథటిక్ ఇండికేటర్స్ ఏంటంటే కలర్ చేంజ్ అవుతుంది. బట్ ఆల్ఫాక్టరీ మీన్స్ receptors which were present. Olfactory receptors means which were present in our nose. That means they can change their smell when we mix with the acids or bases are known as
ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ ఎగ్జాంపుల్స్ వచ్చి ఆనియన్, వెనిల్లా అండ్ క్లోవ్ ఆయిల్, ఇవన్నీ కూడా ఆల్ఫాక్టరీ ఇండికేటర్స్ అన్నమాట. ఇక లాస్ట్ వన్ ఏంటి అంటే యూనివర్సల్ ఇండికేటర్. ఇది కూడా మీకు ఈ ఎక్స్పెరిమెంట్ కూడా చేయడం జరిగింది. దీని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఒకసారి. ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ డిఫరెంట్ ఇండికేటర్స్. ఇట్ షోస్ డిఫరెంట్ కలర్స్ ఇన్ డిఫరెంట్ సొల్యూషన్. సో యూనివర్సల్ ఇండికేటర్ అంటే ఏంటంటే ఇది ఒకటే సొల్యూషన్ ఉంటుంది. మన యాసిడ్కి టెస్ట్ చేస్తే రెడ్ కలరు, స్ట్రాంగ్ యాసిడ్ అయితే రెడ్ కలరు, వీక్ యాసిడ్ అయితే ఎల్లో కలరు, అలాగే స్ట్రాంగ్ బేస్ అయితే వైలెట్ కలర్ పర్పుల్ కలరు, వీక్ బేస్ అయితే ఇంకొంచెం లైట్ కలర్ పర్పుల్ కలరు. సో డిఫరెంట్ కలర్స్ వస్తాయి. సో ఇది కూడా మీకు టెస్ట్ చేశాను, ఒకసారి ఎక్స్పెరిమెంట్ కూడా కింద చూస్తే మీకు కలర్స్ చూస్తే ఒక ఐడియా వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ యూనివర్సల్ ఇండికేటర్ని ఎలా తయారు చేస్తారంటే దీంట్లో చాలా రకాల ఇండికేటర్స్ అన్నిటినీ కలిపి ఒక ఇండికేటర్ని చేస్తాను అనమాట. బట్ ఇది ఒకటే సొల్యూషన్ ఉంటుంది. సో ఇట్ షోస్ డిఫరెంట్ కలర్స్ ఇన్ డిఫరెంట్ సొల్యూషన్స్. ఒకటే సొల్యూషన్ బట్ మన డిఫరెంట్ సొల్యూషన్స్ వేస్తే డిఫరెంట్ కలర్స్లోకి చేంజ్ అవుతుంది అనమాట. సో కలర్స్ మాత్రం చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఒకసారి ఎక్స్పెరిమెంట్ చూడండి, మీకు తెలుస్తుంది అనమాట. So one substances is slippery to touch and bitter in taste, and another substances is sour in taste. If you add both, which substances will form? సో ఇక్కడ ఒకటి ఇచ్చారు అనమాట. వన్ సబ్స్టెన్సెస్ ఈ స్లిపరీ టు టచ్ అంటే మనం టచ్ చేయగానే జారిపోతుందంట. అండ్ బిట్టర్ ఇన్ టేస్ట్, చేదుగా ఉంటుందట. మనం ఆల్రెడీ మీకు చెప్పాను బేసిస్ క్వశ్చన్లో, బేసిస్ ఆర్ బిట్టర్ ఇన్ టేస్ట్ అండ్ స్లిపరీ టు టచ్ అంటే బేసిస్ అనే ఉంటాయి అనమాట. ఇంకా అనదర్ సబ్స్టెన్సెస్ ఇస్ సోర్ ఇన్ టేస్ట్. సో యాసిడ్స్ హ్యావ్ ఏ సోర్ ఇన్ టేస్ట్ అంటే యాసిడ్స్ మాత్రం పుల్లగా ఉంటాయి. ఇప్పుడు ఈ రెండింటికి కూడా మనం ఇఫ్ యూ యాడ్ బోత్ విత్ సబ్స్టెన్సెస్ విల్ ఫార్మ్, మనం ఈ రెండు కలిపితే ఏమవుతుంది అని అంటున్నాను అనమాట. సో బేస్ హ్యావ్ ఏ బిటర్ టేస్ట్ అండ్ స్లిప్పరీ టు టచ్. సో ఫస్ట్ సబ్స్టెన్స్ ఇస్ ఎ బేస్, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. అండ్ యాసిడ్స్ హ్యావ్ ఏ సోర్ టేస్ట్, సో అదర్ సబ్స్టెన్స్ ఇస్ యాసిడ్. సో ఇఫ్ యూ యాడ్ బోత్ సాల్ట్ అండ్ వాటర్ విల్ ఫార్మ్. సో ఇక్కడ మనం యాసిడ్ని బేస్ని కలిపితే మనకి సాల్ట్ వాటర్ ఫామ్ అవుతుంది అనమాట. సో దిస్ రియాక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో ఈ ఎక్స్పెరిమెంట్ కూడా నేను మీకు కింద పెడతాను డిస్క్రిప్షన్లో, ఈ లింక్ కూడా యాక్టివిటీ లింక్ చూడండి. సో గెస్ హౌ డూ యూ టెస్ట్ దట్ ఎసిటిక్ యాసిడ్ ఈజ్ అన్ యాసిడ్ ఇఫ్ దెర్ ఈజ్ నో అవైలబిలిటీ ఆఫ్ ఇండికేటర్స్. ఇప్పుడు మీ దగ్గర ఇండికేటర్స్ ఎటువంటి లేవు. సో మరి ఎసిటిక్ యాసిడ్ అనేది ఒక యాసిడా అని ఎలా చెప్పగలము? సో ఎసిట్రిక్ యాసిడ్ ఈజ్ అన్ యాసిడ్, ఇట్ టేస్ట్ సోర్ అని టేస్ట్ చూసి చెప్పచ్చు. సో హెన్స్ బై ద టేస్ట్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ అన్ యాసిడ్. సో టేస్ట్ చూసి కూడా మనం ఎసిట్రిక్ యాసిడ్ని చెప్పచ్చు అనమాట. కానీ ఎసిటిక్ యాసిడ్ అనేది ఏంటి అంటే ఇట్స్ ఎ వీక్ యాసిడ్. సో వీక్ యాసిడ్ అవడం వల్ల మనం ఎసిటిక్ యాసిడ్ ఈజ్ నథింగ్ బట్ వెనిగర్. మన ఫుడ్లో వాటిలో నూడిల్స్లోని మంచూరియాలను వాటిలో వేసుకొని చేస్తుంటారు కదా ఆర్టిఫిషియల్. సో ఇది వెనిగర్ అనమాట. సో వెనిగర్ ఎడిబుల్ అనమాట, తిన్నా ఏమైపోదు అనమాట. సో నెక్స్ట్, Anita's mother was filled mango pickle in a ceramic jar and stored. So many doubts were arising in her mind. What would be those doubts? Anita వాళ్ళ అమ్మగారు మ్యాంగో ఆవకాయ పెట్టారనమాట. ఆవకాయ పెట్టి సెరామిక్ జార్ అంటే పింగాణి దాంట్లో స్టోర్ చేస్తున్నారు అనమాట. అనితకి చాలా డౌట్స్ వచ్చేస్తున్నాయి అనమాట. సో ఆ డౌట్స్ అన్ని కూడా క్వశ్చన్స్ రూపంలో అడగమంటున్నారు అనమాట. సో ఆ ప్లేస్లో మీరే ఉన్నారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో ఆలోచించండి. సో వై డిడ్ మదర్ స్టోర్డ్ మ్యాంగో పికిల్ ఇన్ ఏ సెరామిక్ జార్? ఎందుకు అమ్మ సెరామిక్ జార్లోనే దాస్తుంది, స్టోర్ చేస్తుంది? అండ్ వై డిడింట్ షీ స్టోర్ ద మ్యాంగో పికిల్ ఇన్ ఏ స్టీల్ కంటైనర్? ఇంట్లో స్టీల్ బోల్డ్ ఉన్నాయి కదా, స్టీల్ బాక్స్లో పెట్టచ్చు కదా, ఎందుకు ఇందులోనే పెడుతుంది అని క్వశ్చన్స్ వస్తుంది అనమాట. సో డస్ మ్యాంగో పికల్ కంటైన్ ఎనీ యాసిడ్? సో మరి మ్యాంగో పికిల్లో ఏదైనా యాసిడ్ ఉంటుందా? అండ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ స్టోర్ మ్యాంగో పికిల్స్ ఇన్ ఏ ప్లాస్టిక్ జార్? ఒకవేళ మ్యాంగో పికిల్ని మనం ప్లాస్టిక్ జార్లో స్టోర్ చేస్తే ఏమవుతుంది? వై డిడింట్ మదర్ యూస్ ప్లాస్టిక్ కంటైనర్ టు స్టోర్ మ్యాంగో పికిల్స్? మరి ఆవకాయని మనం ఎందుకు ప్లాస్టిక్లోని స్టీల్లోని ఎందుకు స్టోర్ చేయట్లేదు? అండ్ వన్ పికిల్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ స్టీల్ కంటైనర్స్, దోస్ కంటైనర్స్ కెన్ బి డ్యామేజ్డ్ బై. ఒకవేళ మన పికిల్స్ని స్టోర్ చేస్తే డ్యామేజ్ అవుతాయి, అవి ఎందుకు అవుతాయి? సో ఇవన్నీ ఇక్కడ క్వశ్చన్స్ మాత్రమే అడగమన్నారు. సో మీరు క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ రాయాలి, ఆన్సర్స్ రాయాల్సిన అవసరం లేదన్నమాట. ఓకే, సో టు కండక్ట్ ఏ న్యూట్రలైజేషన్ రియాక్షన్ వాట్ మెటీరియల్స్ ఆర్ రిక్వైర్డ్? మీరు న్యూట్రలైజేషన్ రియాక్షన్ కండక్ట్ చేయాలంటే మీకు ఎటువంటి మెటీరియల్ కావాలి? సో రిక్వైర్డ్ మెటీరియల్ ఏంటి అంటే కొనికల్ ఫ్లాస్క్. న్యూట్రలైజేషన్ రియాక్షన్ నేను కిందన మీకు లింక్లో ఇస్తాను, ఒకసారి చూడండి, ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో కొనికల్ ఫ్లాస్క్, డిస్టిల్డ్ వాటర్, ఫినాఫ్థలిన్ సొల్యూషన్, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ అండ్ డ్రాపర్. సో మనకి ఓన్లీ ఇక్కడ ఏం అడిగారు? ఎక్స్పెరిమెంట్ చేయమని అడగలేదు.
వాట్ మెటీరియల్స్ ఆర్ రిక్వైర్డ్ అని అడిగారు అనమాట. సో న్యూట్రలైజేషన్ చేయాలంటే మనకి యాసిడ్ అండ్ బేస్ కావాలి. సో రెండింటిని కలపాలి అంటే మనకి డిఫరెంట్ డ్రాపర్తో యూస్ చేసి ఒక దాంట్లో వేయాలి కదా అని క్లోనికల్ ఫ్లాస్క్లో వేస్తాం. సో డిస్టిల్ వాటర్ ఎందుకు అంటే డిస్టిల్ వాటర్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం యాడ్ చేయాలి. అలాగే సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ ఉంటాయి అంటే టాబ్లెట్స్లో ఉంటాయి కాబట్టి వాటిని సొల్యూషన్ ప్రిపేర్ చేయాలి కాబట్టి వాటర్ యాడ్ చేసి సొల్యూషన్ చేస్తాం అనమాట. సో ఈ రెండింటిని కలిపినాక మనకి న్యూట్రలైజేషన్ రావాలంటే ఫినాఫ్థలిన్ యాడ్ చేస్తుంటే దే బికమ్ కలర్లెస్. సో వెన్ వీ యాడ్ phenolphthalein solution to sodium hydroxide solution, it will changes into pink color. So then we will add phenolphthalein solution to sodium hydroxide, it will changes into pink color. So if we add hydrochloric acid to that solution, it will changes into colorless. So then if we add some more hydrochloric acid to that solution, it become colorless. So it will indicate the presence of the neutralization reaction takes place in that solution. Next, to draw a neat diagram of an arrangement of a apparatus to conduct an activity that acid react with the metal and liberates hydrogen. అంటే acids అనేవి జింక్ మెటల్ తో రియాక్ట్ అయితే మనకి ఏంటి రిలీజ్ అవుతుంది అంటే హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. దీనికోసం మన డయాగ్రామ్ ఇలా కోనికల్ ఫ్లాస్క్ జింక్ మెటల్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతున్నట్టు చూపించడం. అలాగే మ్యాచ్ స్టిక్ పెడితే అది హైడ్రోజన్ గ్యాస్ ఏం చేస్తుంది అంటే పాప్ అనే సౌండ్ తోటి ఆపేస్తుంది అనమాట. అందుకని మనం దీన్ని ఇలా పెట్టుకుంటాం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, how do you appreciate the role of the bases helping of the person suffering from acidity ప్రాబ్లమ్స్? ఎవరైతే కడుపులో మంటతో బాధపడుతుంటారో వాళ్ళకి మీరు ఎలా హెల్ప్ చేస్తారో అని అడుగుతున్నాను అనమాట. ఇఫ్ ఏ పర్సన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఎసిడిటీ, హీ ఆర్ షీ ఈజ్ అడ్వైజ్డ్ టు టేక్ ఎన్ యాంటాసిడ్ బికాస్ యాంటాసిడ్స్ హెల్ప్ అస్ టు గెట్ రిలీఫ్ ఫ్రమ్ ఎసిడిటీ. సో ఎవరైనా పర్సన్ కనుక ఎసిడిటీతో బాధపడుతూ ఉంటే మనం ఏం చేయాలంటే వాళ్ళకి యాంటాసిడ్ అనేది ఇవ్వాలన్నమాట. బికాజ్ యాంటాసిడ్ ఏం చేస్తుందంటే కడుపులో మంట నుంచి బయటపడడానికి ఆ టాబ్లెట్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. మరి యాంటాసిడ్స్లో ఏముంటాయంటే యాంటాసిడ్స్ కంటైన్స్ బేసెస్, దట్ ఈస్ అల్యూమినియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. The bases in the antacids neutralize gastric juice and gives us relief. న్యూట్రలైజేషన్ యాంటాసిడ్స్ లో మనకి బేసెస్ ఉండడం వల్ల మన స్టమక్ లో ఆల్రెడీ HCl ప్రొడక్ట్ అవడం వల్ల, సో HCl అనేది ఈ బేస్ తో రియాక్ట్ అవడం వల్ల న్యూట్రలైజేషన్ జరిగి మనకి రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. సో ఐ appreciate the role of the basic nature of the antacid in helping cure of the acidic problem. సో నేను బేసిక్ యొక్క నేచర్ ఏంటి అంటే అది యాంటాసిడ్ కింద హెల్ప్ అయ్యి మనకి అసిడిక్ ప్రాబ్లమ్ని క్యూర్ చేస్తుంది కాబట్టి నేను చాలా మెచ్చుకుంటున్నాను అని చెప్తాను అనమాట, ప్రశంసిస్తాను అని చెప్తాను అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ వాట్ ఈస్ pH scale and classify the acids and bases and salts as per the pH value. సో మనకి pH స్కేల్ని యూజ్ చేసి వాటిని యాసిడ్స్ అని బేసెస్ అని న్యూట్రల్ సొల్యూషన్స్ అని ఎలా డివైడ్ చేస్తామంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ద యాసిడ్ ఆర్ బేస్ సొల్యూషన్ ఈజ్ మెజర్డ్ బై ఇన్ pH స్కేల్. అంటే అది వీక్ యాసిడ్, స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్, స్ట్రాంగ్ బేస్ అన్నది మనం దేని ఆధారంగా చెప్తామంటే pH స్కేల్ బట్టి చెప్తాం అనమాట. సో pH స్కేల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద సైంటిస్ట్ Sorensen. pH scale was introduced by the scientist name is Sorensen. Next, pH of the acid is less than 7. Actually acid యొక్క pH ఎంత ఉంటుందంటే less than 7. So actually the range of pH scale is from 0 to 14. So pH scale range ఎక్కడ ఉంటుందంటే 0 తో స్టార్ట్ అవుతుంది. pH scale starts with 0 and ends with 14. And the pH scale was introduced by the Sorensen, the scientist name also. So if the pH of the acid is less than 7, so if the pH of the acid is, that means acid contains the pH value is less than 7 and pH of the bases is more than 7. So more than 7 means greater than 7. Next, the pH of the neutral substances is equals to 7. అంటే pH సొల్యూషన్ యొక్క యాసిడ్స్ అనేవి
లెస్ దాన్ 7 ఉంటుంది pH వాల్యూ. అలాగే బేసెస్కి వచ్చేసరికి ఫ్రమ్ 8 to 14 ఉంటుంది. న్యూట్రల్ సొల్యూషన్ సబ్స్టెన్స్కి వచ్చేసరికి 7 ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ స్టోరేజ్ ఆఫ్ యాసిడ్స్ డిక్రీజెస్ ఫ్రమ్ 0 to 7 అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద బేసెస్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 7 to 14. అంటే స్ట్రెంగ్త్ ఆఫ్ ద యాసిడ్స్ అనేది అంటే స్ట్రెంగ్త్ అంటే ఏంటి, వాటి యొక్క బలం అనేది యాసిడ్స్కి ఎక్కడ ఉంటుంది, డిక్రీజెస్ ఫ్రమ్ 0 to 7. 0 నుంచి 6కి వెళ్ళే కొద్దీ యాసిడ్ యొక్క వీక్నెస్ పెరుగుతుంది అనమాట, తగ్గుతూ ఉంటుంది అనమాట. యాసిడ్ యొక్క వీక్నెస్ అంటే ఇప్పుడు 1 ఉందనుకోండి, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇట్ ఇస్ స్ట్రాంగ్ యాసిడ్. 2 అనేది 1 కన్నా వీక్ అనమాట. అంటే వాటి యొక్క స్ట్రెంగ్త్నెస్ అనేది నెంబర్ పెరుగుతున్న కొద్దీ వీక్నెస్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు 6 ఉందనుకోండి, ఇట్ ఈస్ అ వీక్ యాసిడ్. అదే 1 ఉంటే ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ యాసిడ్. 0 ఉంటే ఇంకా స్ట్రాంగ్ యాసిడ్ అనమాట. అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద బేసెస్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 7 to 4. అంటే 7 8 ఉందనుకోండి, ఇట్స్ వీక్ బేస్. అదే 14 ఉంటే ఇట్ ఈస్ అ స్ట్రాంగ్ బేస్ అనమాట. సో అంటే రివర్స్ అవుతుంది అనమాట. స్ట్రెంగ్త్ ఆఫ్ ద యాసిడ్ ఈస్ డిక్రీజెస్ ఫ్రమ్ 0 to 7 అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద బేసెస్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 7 to 14. ఓకే. సో వాట్ మెజర్స్ డూ యూ ఫాలో ద ప్రివెంట్ యాసిడ్ రైన్స్? యాసిడ్ రైన్స్ రాకుండా ఉండడం కోసం నువ్వు ఎలాంటి మెజర్స్ ఫాలో అవుతావు అంటే యాసిడ్ రైన్స్ అంటే ఏంటి, మనకి పొల్యూషన్ వల్ల యాసిడ్ రైన్స్ అని ఫామ్ అవుతాయి అనమాట. సో రెడ్యూస్ ద పొల్యూషన్ బై ఇంప్రూవింగ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. అంటే ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే శక్తిని సమర్థవంతంగా వినియోగించుకునే వాటిని మనం వాడడం వల్ల పొల్యూషన్ని తగ్గించవచ్చు అనమాట. అండ్ రెడ్యూస్ ద కోల్ యూస్ అంటే బొగ్గు యొక్క వినియోగాన్ని తగ్గించాలన్నమాట. అండ్ ఇంక్రీజ్ ద న్యాచురల్ గ్యాస్ యూస్. అంటే న్యాచురల్ గ్యాస్ని యూస్ చేసినట్లయితే మనకి కోల్ యూసేజ్ అనేది తగ్గుతుంది అనమాట. కోల్ అంటే బొగ్గు అనమాట. బొగ్గుని ఉపయోగించి ఇంధనం తయారు చేస్తారు కదా, విద్యుత్. సో అలాంటివి తగ్గించడం మంచిదని చెప్తున్నమాట. అలాగే ఇంక్రీజ్ ద యూజ్ ఆఫ్ రెన్యూవబుల్ రిసోర్సెస్. అంటే ఎప్పటికీ తరగనటువంటి వనరులైనటువంటి వీటిని వాడినట్లయితే మనకి రిసోర్స్ని వాడినట్లయితే మనకి పొల్యూషన్ అనేది జరగదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది. సో వాటర్ నుంచి మనం హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం. అలాగే సన్ నుంచి సోలార్ ఎనర్జీ. సో ఇవన్నీ కూడా సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, హైడ్రోలిక్ పవర్ ఎనర్జీ, ఇవన్నీ కూడా ఏంటి రినవబుల్ రిసోర్సెస్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ బర్న్ లో సల్ఫర్ కోల్. బర్న్ లో సల్ఫర్ కోల్ అంటే తక్కువ కోల్ ఉన్నటువంటి సల్ఫర్నే మనం బర్న్ చేయాలన్నమాట. అండ్ రిమూవ్ పొల్యూటెంట్స్ ఆఫ్టర్ కంబషన్. సో మనకి ఏదైతే మండించిన తర్వాత దానిలో ఉన్నటువంటి పొల్యూటెంట్స్ అన్నింటినీ కూడా మనం ఇమీడియట్గా రిమూవ్ చేయాలి. లేదంటే అదంతా కూడా ఇట్ మే మిక్స్ ఇన్ టు ద ఎయిర్ అండ్ ఇట్ విల్ కాజ్ ఎయిర్ పొల్యూషన్ టు అస్. ఓకే. Thank you for watching this video. Please like my videos, share my videos to your friends and subscribe my channel and click on the bell icon. Thank you.